ఈ టీవీలో ఏది బాగలేదు, ఒక్క సినిమా షో కూడా బాగలేదు, ఏది బాగలేదు. అబ్బా ఒక చల్లని బీరు ఉంటే బాగుండు. బయటికి వెళ్ళి తెచ్చుకోవాలనా ఏంది మరి? చల్లగా సమ్మగా తాగచ్చు. ఒరే రాజు, ఏంది ఈ బీర్ ఆలోచన? మళ్ళీ ఆ పాత ట్రాక్లోకి వెళ్తున్నావా ఏంది? అరే నువ్వేవాడు? నా రూమ్లో నువ్వేవాళ్ళు? అరే నీ మొహం నా మొహంలోనే ఉందే. నువ్వు నా క్లోనా? లేకపోతే నా ఫోటో ఎడిట్ చేసుకొని వచ్చావా? క్లోన్ ఏంటి, ఫోటో ఎడిట్ ఏంటి? నీ ఆత్మని రాజా, నీలోని మంచి భాగం. ఆ పిచ్చి ఆలోచనలు మానుకోమని చెప్పడానికి వచ్చాను. సరే ఆత్మరాజు గారు, స్టైల్గా వచ్చారు, రండి చల్లగా బీరు చెరకు గ్లాస్ తాగుదా. ఒరే బీరేంది? నువ్వు బయటకు వెళ్ళడం మానేయి. ఆరోగ్యం గుర్తుందా? లివర్, కిడ్నీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఏదీ మిగలదు. సాయి ఆత్మగారు, నువ్వు నా ఆత్మ అయితే నా సంతోషం గురించి కూడా ఆలోచించాలి కదా. ఒక్క చిన్న బీర్, ఒక్క సిప్పు, ఆ చల్లని బీరు గ్లాసులో బుడగలు, ఆ టేస్ట్ హాయిగా ఉంటుంది. హాయి ఏంది? నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసావా? గత వారం 5 వైన్ షాప్ ట్రిప్స్, 3 బిర్యానీ ఆర్డర్లు, ట్యాక్సీ బిల్లులు. నువ్వు బీర్ తాగడం కోసం బస్టాండ్లో నడవాల్సి వస్తుంది. అబ్బో నువ్వు నా ఆత్మ కాదు, నా అకౌంటెంట్లో మాట్లాడుతున్నావేంది? సరే ఒక్క బీర్ తాగితే ఏమవుతుంది? ఒక్కరోజు సంతోషం కోసం లైఫ్లో కొంచెం ఫన్ ఉండాలి కదా. ఫన్? నీ ఫన్ చూశాను. గత నెల ఒక బీర్తో స్టార్ట్ చేసి రాత్రంతా బార్లో డ్యాన్స్ చేసి బిల్లు చూసి ఓ అని బోర్న ఏడిచినావు, గుర్తున్నదా? ఆ బార్ మేనేజర్ నీకు రాజుబాయ్ మళ్ళీ రా అన్నాడు కదా. ఆ రోజు బాగుంది కదా, ఆ డాన్సు, ఆ సాంగు మస్తు మస్తు అంటూ అందరం కలిసి డాన్స్ వేశాము, మస్తు మస్తు జవానీ. స్టాప్. నువ్వు డాన్స్ చేసిన సాంగ్ మస్తు మస్తు కాదు, బీర్ బీర్ అని నీవే కంపోజ్ చేశావు, మర్చిపోయినావా? అది కూడా నీ ఫ్రెండ్ సత్తిగాడు వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేసిండు. 200 లైక్స్ వచ్చినాయి, కానీ 50 కామెంట్స్. అదేంటి బ్రో, ఇదేం డ్యాన్స్ రా అని. అది కామెడీ డ్యాన్స్ బ్రో, నా స్టైలు. సరే నీ ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటున్నావు? ఒక్క బీర్తో ఏమవుతుంది? నా లివర్ సూపర్ స్ట్రాంగ్, నా బాడీ ఇంకా రాక్ స్టార్ లాంటిది. రాక్ స్టార్? నువ్వు గత వారం స్టేజ్ ఎక్కి ఊపిరి ఆడక గుస్ గుస్లాడినావు కదా, అది రాక్ స్టార్ లక్షణమా? ఇంకో 2 ఏళ్ళు ఇలాగే బీర్ తాగితే నువ్వు బస్ స్టాండ్లో చల్లటి నీళ్ళు అని ఆడడం మొదలు పెడతావు. అబ్బా నువ్వు నన్ను భయపెడుతున్నావు. సరే ఒక్క బీర్ కాదు, ఒక్క గ్లాస్ వైన్ తాగుతా, అది క్లాసీగా ఉంటుంది కదా. ఇప్పుడే వైన్ షాప్ గూగుల్ చేస్తా. వైన్ ఏంది? నువ్వు వైన్ తాగితే 2 గ్లాసుల తర్వాత అమ్మో నేను ఫ్రాన్స్లో ఉన్నాను అని ఫీల్ అవుతావు. అది సత్యగానికి ఫోన్ చేసి బ్రో నాకు ఒక ఫ్రెంచ్ సాంగ్ పాడు అని అడుగుతావు. తెలియదు అయింది నాకు. అది ఒక్కసారి జరిగింది కదా. సత్తిగాడు లవ్లీ లవ్లీ అని పాడాడు. సరే ఒక పని చేద్దాం, నువ్వు చెప్పినట్టు బీర్ వైన్ వద్దు, ఓకే? ఒక బ్రాందీ చిన్న సిప్ తీసుకుంటా, అది హెల్త్కు మంచిది కదా. వింటర్లో బాడీ మెచ్చగా ఉంటుంది. ఒరే బ్రాందీ, నువ్వు బ్రాందీ తాగి రాత్రి రోడ్డు మీద అన్నా నువ్వెవరు అని పోలీసుతో గొడవ పడ్డావు,
గుర్తున్నా? ఏంద్రా ఇదా? ఆ రోజు నువ్వు బ్రాందీని మందు మహారాజు అని పిలిచావు, గుర్తుందా? అది ఒక ఎక్స్పీరియన్స్ బ్రో. సరే, నువ్వు చెప్పినట్టు మద్యం వద్దు కానీ ఒక జ్యూస్ తాగుతా. ఏంద్రా ఇదా? ఇదేంది ఇదా? అబ్బా, జ్యూస్ లేదు కదా, ఇదేందా ఇదా? బయటికి వెళ్ళి ఒక జ్యూస్ తెచ్చుకుంటా. ఇది నేను చూడలా. మధ్యలో బ్రాండ్ షాప్ ఉంటుంది కదా. ఒరే రాజు, నువ్వు మారవురా. జ్యూస్ అని బయటికి వెళ్ళి రాత్రి బార్లో ఒక బీర్ ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తావు. నీకు ఇప్పుడు ఒక్కటే చెప్తా, గదిలో కూర్చో, ఒక సినిమా పెట్టుకో, లేదా నీ ఫ్రెండ్ సత్తిగాడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. ఇద్దరు కలిసి ఒక ఫన్నీ వీడియో ఫన్నీ సినిమా చూడండి. సత్తిగాడు వాడు వస్తే ఒక బీర్ తీసుకురా అంటాడు, అడుగుతాడు. సరే, నువ్వే గెలిచావు, బయటికి వెళ్ళు. మరి ఏ సినిమా పెట్టుకోమంటావు? అది మంచి బాయ్, ఒక ఫన్నీ సినిమా పెట్టుకో, జబర్దస్త్ లాంటిది. ఓకే, లేదా ఎక్స్లో కామెడీ క్లిప్స్ చూడు. ఓకే, నవ్వుకుంటూ రాత్రి గడిపేయి. సరే ఆత్మ గారు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్లా మాట్లాడుతున్నావు. మన ఇద్దరం కూర్చొని సినిమా చూద్దామా? నువ్వు కూడా నాతో నుంచి సినిమా చూడు. ఇగో ఆత్మలు చిప్స్ తినాయి కదా. నాకు చిప్స్ వద్దు, నువ్వు మంచి దారిలో నడిస్తే నాకు అదే హాయిగా ఉంటుంది. సరే, సినిమా పెట్టు, నేను నీ పక్కనే ఉంటా. సరే, ఈ రాత్రి బీర్ వద్దు, బ్రాండీ వద్దు, వైన్ వద్దు, విస్కీ వద్దు, జ్యూస్ వద్దు, కామెడీ సినిమానే బెస్ట్. అరే సత్తిగా రారా, కామెడీ సినిమా చూద్దాం దా, ఎంజాయ్ చేద్దాం దా. You